అసలు ఇంతటి మరణహోమం జరిగేది కాదు. మాపై ఎంతమంది ఎవరు మాట్లాడినా కోపం వచ్చేది, కానీ ఎందుకో కర్ణుడు తిడుతుంటే కోపం వచ్చేది కాదు. నా చేతులారా అర్జున్ని కర్ణుడి మీదకి ఉసగొల్పి నా అన్నం చంపుకున్నా. ముందుగా ఒక్క మాట చెబితే మేమందరం ఆయుధాలు విడిచిపెట్టి బాధాక్రాంతులం అయ్యేవాడమని తెలిసిన కర్ణుడు ఏనాడు నోరు మెదపలేదు. ఒక్క మాట చెప్తే దుర్యోధనుడు కూడా తన రాజ్యం సర్వస్వాన్ని కర్ణునికి దారపోస్తాడని తెలిసిన స్నేహితుడుగానే మిగిలిపోయాడు తప్ప తన జన్మరహస్యాన్ని బహిర్గతం చేయలేదు. తోడబుట్టిన సోదరిని చంపుకున్న మహా పాపినంటూ ధర్మరాజు ఎన్నో విధాలుగా వాపోతుంటే అర్జునుడికి మాత్రం చివరి రోజు కర్ణునితో చేసిన యుద్ధం గుర్తుకు వచ్చింది. అర్జునుడి కన్నుల నుండి నీరు దారలాగా కారుతుంది. స్వంత అన్నను ఎంత దీనంగా దయ లేకుండా చంపాను. అయినా కర్ణుడు ఎంతటి వీరుడంటే అలా రథం బయట నిలబడి బండి చక్రాన్ని ఎత్తుతూ నిరాయుధునిగా ఉన్నప్పుడు తప్ప చంపలేనంత మహావీరుడు అని మనసులోనే కర్ణుడు పొగుడుతూ ఏడుస్తున్నాడు. ఇంతలో ధర్మరాజు తేరుకొని ఈ ఒక్క మాటతో ఎన్ని అనర్థాలు తెచ్చిపెట్టావమ్మా. ఇక నుండి ఆడవారి నోటిలో ఎలాంటి రహస్యం దాగకుండుగాక, రహస్యాన్ని దాచే శక్తి వాళ్ళకుండదు అని సమస్త స్త్రీ జాతిని శపించాడు. కర్ణుని గోత్రనామాలు చెబుతూ ధర్మరాజు అతనికి తిలోదాకలు విడిచాడు. అతని తర్వాత భీమార్జున, నకల సహదేవులు, కుంతీదేవి ఏడుస్తూ కర్ణునికి తిలోదాకలు విడిచారు. ధృతరాష్ట్రుడు కూడా గాంధారితో కలిసి దుర్యోధనునికి చేసినట్లు కర్ణునికి ఉదక కర్మ చేశారు.